హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటి వీడియో అని అనుకుంటున్నారా? వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చాలా ఫన్నీగా ఉంటది. వీడియో ఏంటంటే నేను మా అమ్మకి చెప్పకుండా వీడియో అయితే మా అమ్మతో కలిసి తీద్దామని అనుకుంటున్నాను. అది కూడా మా అమ్మకి అసలు విషయం చెప్పకుండా. మీ ఇంట్లో కూడా విషయం, మీ అమ్మాయికి విషయం చెప్పకుండా ఎట్లా రియేట్ అవుతారో కామెంట్ లో చెప్పండి. సో చూద్దాం గైస్ ఏమంటుందో. ఏంటి మళ్ళీ కొత్తగా ప్లాన్? ఏం ప్లాన్ చేస్తావు? నువ్వు చాలా ప్లాన్ చేస్తున్నావు. ఏం లేదమ్మా, నువ్వు అలా కూర్చో చాలు, నేను చూసుకుంటాను. చెప్పు ఏంటి? ఇలా కూర్చోమ్మా. చెప్పు. నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్నా. నువ్వు చిన్నప్పుడా? ఇప్పుడు చేస్తున్నావు. అది అల్లరి కాదమ్మా, టాలెంట్. ఏం టాలెంట్? నాలో నాకు నచ్చిన విషయం, నాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి? నీకు బాగా నచ్చిన విషయమా? నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం. అమ్మా అదే మరి. మన ఇద్దరం కలిసి ఒక ఛాలెంజ్ చేద్దాం. ఏంటి ఛాలెంజ్? ఈ మధ్య ఛాలెంజ్ల మీద పడ్డావు. చెప్పు. ఏంటంటే నేను ఒక మాట చెప్తాను, దాన్ని నువ్వు వెంటనే రిపీట్ చేయాలి. సరే సరే, ఏం చెప్తావు? అమ్మా ఏంటంటే ఏంటంటే నవ్వు చెప్తే పచ్చి పచ్చి పప్పు. చెప్పు, బేగా అన్నాను నేను, వెంటనే అన్నాను నేను. చెప్పు మళ్ళీ. పచ్చ పచ్చి పప్పు. పచ్చ పచ్చ ఛాలెంజ్ అన్నప్పుడు చెప్పాలి, అవ్వదు. అలా కాదే, నాకు రావట్లేదు. అయినా చెప్పాలి. పచ్చ 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 కాదు, పచ్చ పచ్చి పప్పు. పచ్చి పచ్చ పచ్చి పచ్చి కాదు, పచ్చ పచ్చి పప్పు. పచ్చ పచ్చి పప్పు. అమ్మా చెప్పేది. నెక్స్ట్ మళ్ళీ ఏంటి? ఇప్పుడు స్పీడ్ గా ఉంటది, వెంటనే రిపీట్ చేయాలి. సరే. పక్కన కష్టమైనది కాదు కదా. కష్టమైనది కాదులే, కానీ నువ్వు చెప్తా లేదు, నాకు డౌటే. చెప్పాలా? ఎందుకు నేను చెప్పలేవేమో. చెప్తాను, చెప్పే. పక్కా చెప్తావు కదా. చూద్దాం, నాకు వస్తే చెప్తా. సరే. పచ్చ పచ్చి పప్పు, పప్పు పచ్చి. ఏంటి? చెప్పు. వచ్చి వచ్చాను, చెప్పు చెప్పు. ఏంటి నాకు అర్థం కాదు. పచ్చ పచ్చి పప్పు, పప్పు పచ్చి. పచ్చ పచ్చ పప్పు. చెప్పు చెప్పు చెప్పు. వచ్చాను పచ్చ 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 పచ్చి పెప్పు ఉప్పు కాదు. మళ్ళీ సరేనా? జాగ్రత్తగా చౌకులు దగ్గర పెట్టుకుని మీరు ఒక చవరించి విన్నా, ఒక చవని తీసేది. పచ్చ పచ్చి పప్పు, పప్పు పచ్చ. పచ్చ పచ్చ పప్పు, పిచ్చి పిచ్చి పప్పు. పిచ్చి నన్ను ఎందుకే తినేస్తున్నావు నువ్వు? ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్. పచ్చి పిప్పు పప్పు కాదు. పచ్చ పచ్చి పప్పు, పప్పు పచ్చ. పచ్చి పచ్చి పప్పు, పచ్చ పచ్చ. స్పీడ్ చెప్పాలి. ఇప్పుడు నేను ఎలా చెప్పినా అట్లా చెప్పాలి. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. పచ్చ పచ్చి పప్పు, పప్పు పచ్చి. పచ్చ పచ్చ పప్పు, పచ్చి పచ్చి పప్పు. రావట్లేదు నీకు, స్కిప్ చేశాను. అమ్మ ఓడిపోయింది. నువ్వు ఇంకొకసారి చెప్పు చూడు, నీకే చూపిస్తా. ఏం చూపిస్తావు? చెప్పు చూపిస్తా. సరే, ఇప్పుడు కానీ చెప్పలేదు అనుకో, ఓడిపోయాను ఒప్పుకోవాలి. మరి పచ్చ పచ్చి పప్పు, పప్పు పచ్చ. చెప్పు. పచ్చి పచ్చి పప్పు, పచ్చ పచ్చ పప్పు. స్పీడ్ చెప్పాలి.
సరే ఇది వదిలే. నెక్స్ట్ నేను బాగా ఎక్కువ ఏ పని చేస్తాను? నువ్వా ఏ పని చేస్తావు? ఫోన్ పట్టుకొని చూస్తావు. ఏం పని చేస్తావు? ఏమైనా ఇంకేమైనా మెక్కడం తప్ప ఇంకేమీ చెయ్యు. అమ్మా అమ్మే నిజాలు ఒప్పుకో. చూసారా ఫ్రెండ్స్, సొంత అమ్మ దగ్గరే రెస్పెక్ట్ లేదు. ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఫన్నీగా మాట్లాడుకున్న అవన్నీ వదిలే. ఇప్పుడు నిజం చెప్పు, నేను నీకు ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్. చాలా అంటే పిల్లలు ప్రతి తల్లికి ఉండేది ఇంపార్టెంటే. పిల్లలు అంటే కంపల్సరీ ఇంపార్టెంట్ ఉంటుంది. అదే పిల్లలే ఎందుకు ఇంపార్టెంట్? అదే మనం పేరు తెంచి కన్నాం కనుక మనకి ఇంపార్టెంటే. ఇప్పుడు మీకు ఇచ్చిన ఇంపార్టెంట్ బయట వాళ్ళకి ఇవ్వలేము కదా. కన్నా పేరు అలా ఉంటది. అంటే బయట వాళ్ళు చేసినా ఇంట్లో వాళ్ళు చేసినా అక్కడ సపరేట్ ఉంటది. ఎందుకంటే పిల్లలు చేసింది చిన్నపిల్లగానే చేశారు అని అనుకుంటారు. అది నచ్చ చెప్పుకుంటారు. ఆ నచ్చ చెప్పింది కూడా ఇంపార్టెంట్ గానే చెప్తారు. నా పిల్లలు నా కోసం అని ఇంపార్టెంట్ తీసుకుంటారు. అంత ఇంపార్టెంట్. పిల్లలు రాకముందు భర్త ఇంపార్టెంట్, పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలే ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో పిల్లలు ఇంపార్టెంట్ గానే ఉంటారు. వాళ్ళ మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఎంత అల్లరి చేసినా కానీ అమ్మ మనకి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా చాలులే కానీ రేపు నుంచి నువ్వు కూడా పని చెయ్యి. అదే ఇప్పుడే ఇంపార్టెంట్ అన్నావు. అవును ఇంపార్టెంటే. పని నేర్పడం కూడా మంచిదే కదా. ఇప్పుడు తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పని నేర్చుకుంటే నీకే ఇంపార్టెంట్ కదా. పని చేస్తే చేతులు నొప్పి వస్తాయి, కాళ్ళు నొప్పి వస్తాయి, నడుము నొప్పి వస్తాయి, అన్ని నొప్పులు వస్తాయి. ఇంపార్టెంట్ ఎలా అవుతుంది? కానీ పని వస్తుంది కదా నీకు అనేది. నా పని నేను ఇది చెయ్యాలి అని అనిపిస్తుంది కదా. పని చెప్తున్నారంటే కోపం కాదు, ఇంపార్టెంట్ లేదు అని కాదు. పని చెప్పారు అంటే తర్వాత నీకు ప్రాబ్లం రాకూడదని చెప్తారు. అంతేరా, అంతకు మించి ఏం కాదు. అది కూడా ఇంపార్టెంట్ లోకే వస్తుంది. అయ్యో ఎమోషనల్ సీన్స్ కూడా పని దగ్గర తీసుకొచ్చావే అమ్మా. ఇంకా ఫన్నీగా మాట్లాడింది చాలుతే కానీ నీకు నేను ఎంత ఇంపార్టెంట్ చెప్పు. ఎంత అల్లరి చేసినా అమ్మ మన ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. అవునా? అవును. ఇంకా అంటే ఏంటి ఇవన్నీ ఎందుకు అడిగేవే? ఈ జోక్స్ ఏంటి, ఇవి ఏంటి, అసలు ఏం చేద్దామని ఏం అడిగావు? ఏంటి కూర్చోబెట్టావు? ఏంటి అసలు? వీడియో కోసం. ఏంటి వీడియో కోసమా? ఏంటి వీడియో కోసం ఈ క్వశ్చన్లు అన్ని అడిగావా? ఎస్. ఈ మధ్యలో క్వశ్చన్ ఇవన్నీ వీడియో కోసమా? ఇది నీ ప్లానా? అవును, ఇట్స్ మై ప్లాన్. ఫస్ట్ నేను నీకు అడిగేది ఏం ప్లాన్ చేస్తున్నావు అంటే ఇదా ప్లాన్? అవును. కెమెరా అడుగు. మంచిగానే పెట్టావు కెమెరా. ఇప్పుడు ఈ వీడియో తీసి పెడతా. మరి ముందు చెప్పాలి కదా వీడియో కోసం అని. అలా ఎందుకు చెప్పాలి? అలా చెప్తే నువ్వు తీస్తావా? అందుకని చెప్పా చేయకుండా ప్లాన్ వేసేసుకుంటావా? చెప్పా చేయకుండా ప్లాన్ వేస్తేనే నువ్వు చెప్తావని అర్థమైంది. అందుకే కెమెరా మూసేసి నేను కూర్చోబెట్టి ఎంత ప్లాన్ చేసి ఎంత పొందింగా కూర్చోబెట్టావు, ఎంత ఇదిగా మాట్లాడావు. ప్లాన్ మాత్రం చాలా బాగుంది. చాలా ఉంటది. అందుకే నేను ఎంత ఇష్టం. ఏంటి నీకు నువ్వంటేనే ఇష్టమా? ఓహో, వీడియోల కోసం ఎలాగన్నా ప్లాన్స్ చేసేస్తావు. అదే మన టాలెంట్. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా అమ్మ కోసం ఒక కామెంట్ చేయండి. అంతే గాయ్స్, మీ ఇంట్లో కూడా ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఓకేనా? మీ ఇంట్లో ఎలా ఉంటది అనేది. ఓకే గాయ్స్. సో నెక్స్ట్ వీడియో ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏంటో కామెంట్ చేస్తే మేమైతే ఆ వీడియో తీస్తాం, పక్కగా అయితే తీస్తాము. ఆ కామెంట్ కి రిప్లై కూడా ఇస్తాము. సో బాయ్. మా వీడియోస్ అన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయి గాయ్స్, చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోని లాంగ్ గా చూడండి, స్కిప్ చేయకుండానా. ఓకేనా గాయ్స్? కామెంట్ చేయండి. అంటే మీ ఇంట్లో ఎలా ఉంటది అనేది కామెంట్ చేయండి. అంటే కూతురికి అమ్మమ్మకి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటది అనేది కామెంట్ చేయండి. ఓకేనా గాయ్స్? చాలే కానీ లే ఇంకా. సో బాయ్ గాయ్.